ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మహాశయులారా, ఈ రోజు జుమా ఖుత్బాలో బయాన్ యొక్క అంశము ఖలీఫతుల్ ముమినీన్ హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క జీవితము. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త. ప్రవక్త వారి కన్నా ముందు ఎన్నో లక్షల సంఖ్యలో ప్రవక్తలు వచ్చి ఉన్నారు. ఒక ప్రవక్త వెళ్ళిన తర్వాత మరో ప్రవక్త వస్తూ వచ్చారు. ఒక ప్రవక్త తర్వాత మరొక నబీ, ఒక నబీ తర్వాత మరొక నబీ. ఈ విధంగా ప్రవక్తల యొక్క అంబియాల యొక్క పరంపర అనేది కొనసాగుతూ ఉంది. కానీ ఈ అంబియాల యొక్క నబీల యొక్క ప్రవక్తల యొక్క పరంపరను ముగించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ధర్మాన్ని, తన ఇస్లాం ధర్మాన్ని, ఎంతో పురాతనమైనటువంటి ధర్మాన్ని సంపూర్ణం చేయడానికి చిట్ట చివరిగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనగా ముహమ్మద్ ప్రవక్తను పంపించడం జరిగింది. ఖాతమున్ నబియీన్, ప్రవక్తల యొక్క పరంపరపై స్టాంప్ వేసేటువంటి ప్రవక్తగా అల్లాహ్ వారిని ఎంచుకున్నారు. ఇంకా ఇస్లాం ధర్మం అల్లాహ్ తాలా వీరు సంపూర్ణం చేశారు. కానీ ఇస్లాం ధర్మం ప్రళయం వరకు ఉంది. ఇందులో ఎలాంటి కొత్త విషయాలు రావు, ఇందులో ఎలాంటి విషయాలు తీయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ యొక్క అల్లాహ్ యొక్క ఇస్లాం సందేశాన్ని ప్రళయం వరకు వచ్చేటువంటి ప్రతి మనిషి వరకు చేరవేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంతమంది పుణ్య పురుషులను ఎంచుకున్నాడు. వారిలో ప్రథమంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఈ నేల మీద అతి గొప్ప వ్యక్తిత్వం ఎవరిదైనా ఉందంటే వారు హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క పేరు అబ్దుల్లా. వారిని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిద్దీక్ అనేటువంటి లఖబుతో పిలిచేవారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త కాకముందు హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త వారికి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంతో ఆప్తంగా ఉండేటువంటి, ఎంతో సమీపంగా ఉండేటువంటి మిత్రుడిగా, స్నేహితుడిగా ఉండేవారు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ దగ్గర బంధువులకు, తమ దగ్గర వారికి, తమ స్నేహితులకు అల్లాహ్ నన్ను ప్రవక్తగా ఎంచుకున్నారు, దైవ గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క 5 మొట్టమొదటి వాక్యాలు, సూరా అలఫ్ యొక్క వాక్యాలు గారే హిరా గుహలో ఉన్నప్పుడు నాపై అవతరించాయి అనేటువంటి సందేశం ఇచ్చినప్పుడు పురుషులలో మొట్టమొదటగా ముసల్మాన్ అయినటువంటి, మొట్టమొదటగా మోమిన్ విశ్వాస అయినటువంటి వారే హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు. ఇంకా అంతేకాకుండా హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు వెంటనే కలిమా చదివి అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలికి వారు చేసినటువంటి పని ఏమిటంటే వారికి పరిచయంలో ఉన్నటువంటి వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. దగ్గరగా అదే సందర్భంలో వారి చేతి మీద 14 నుండి 16 వరకు వ్యక్తులు ఇస్లాం స్వీకరించారు, ముసల్మాన్ అయ్యారు. అందులోనే హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, ఉస్మానే గనీ రలియల్లాహు తఆలా అన్హు వారు కూడా ఉన్నారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు మక్కా నగరంలో ఉన్నప్పుడు ప్రవక్త వారితో పాటు వారు ఇస్లాం ధర్మం కోసము, ఆనాడు కొత్తగా ఇస్లాం స్వీకరిస్తున్నటువంటి వారి కోసము ఎన్నో వారు త్యాగాలు చేశారు, ఎన్నో వారు బలిదానాలు చేశారు. కొత్తగా ఇస్లాం స్వీకరించేటువంటి ఆనాటి బానిసలకు, ఆనాడు ఆ కాలంలో బానిసల యొక్క జీవితము, దాసుల యొక్క జీవితము, బానిసల యొక్క జీవితము చాలా దుర్గతంగా ఉండేది. వారు తమ యజమాని వద్ద ఎంతగానో దుర్గత జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అందులో ఒక బానిస గనక ఇస్లాం స్వీకరించారని తెలిస్తే ఆ నికృష్టులు, దుర్మార్గులైనటువంటి ముష్రికులు ఆ బానిసగా తమ కింద ఉన్నటువంటి ఇస్లాం స్వీకరించాలనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఎంతగానో హింసించేవారు. అందులో హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు ఇస్లాం ధర్మం యొక్క ప్రవక్త వారి కాలంలో మొట్టమొదటి ముఅజ్జిన్, మొట్టమొదటి అజాన్ ఇచ్చినటువంటి వారు కూడాను హబషా దేశానికి చెందినటువంటి వారు కూడాను ఒక బానిస. ఆయన యజమాని కూడా అతని ఎంతగానో హింసించేవారు. శరీరంపై వస్త్రాలు లేకుండా నగ్నంగా వారిని ఎడారి యొక్క ఇసుకలో, మండుటి ఎండలో వీపు మీద, పొట్ట మీద బండరాయి పెట్టి హింసించేవాడు. అయినా కూడా వారు ఇస్లాంను విడిచిపెట్టలేదు. అలా హింసించబడేటువంటి ఎవరైతే బానిసలు ఉండేవారో వారికి హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు తమ వద్ద డబ్బు ఏదైతే ఉండేదో వారిని విడుదల చేయించడానికి, వారిని బానిసత్వం నుంచి విడిపించడానికి ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టేవారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క తండ్రి గారు అనేవారు, మీరు ఎందుకని ఇలా బలహీనమైనటువంటి ప్రజల కోసం మీ డబ్బు ఖర్చు చేస్తున్నారు?
ఖర్చు చేయాలనుకోండి, ఎక్కడైనా ప్రయోజకరమైనటువంటి విషయంలో డబ్బు ఖర్చు చేయొచ్చు కదా. కానీ హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం ధర్మం కోసము, ముస్లిం సమాజం కోసము, అందులో ప్రత్యేకంగా ఎవరైతే బలహీనమైనటువంటి వ్యక్తులు ఉండేవారో వారి కోసం తమ డబ్బునంతా కూడా అర్పించారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఆచరణలోనే కాదు, ఆచరణ కన్నా అతి ఉత్తమమైనటువంటి స్థానము, ఈమాన్ను ఎంతో గొప్పవారు. వారి యొక్క ఈమాన్ యొక్క స్థాయి ఏమిటంటే, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క నమ్మకం యొక్క స్థాయి ఏమిటంటే, హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా వారి గురించి స్వయంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాక్ష్యం ఇస్తున్నారు. వారి యొక్క ఈమాన్ యొక్క లెవెల్ ఏమిటో, వారి ఈమాన్ యొక్క స్థాయి ఏమిటో ప్రవక్త వారు తమ నోటితో స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు. ఒకసారి సహాబా రలియల్లాహు తఆలా అన్హు వారి అందరితో కూర్చొని ప్రవక్త వారు ఒక సంఘటన చెప్పారు. ప్రవక్త వారు అంటున్నారు, ఒక వ్యక్తి ఒక ఎద్దు, పొలం దున్నేటువంటి ఎద్దు, తన ఎద్దును తీసుకొని పొలంలోకి బయటకు బయలుదేరాడు. చాలా దూరం నడిచేసరికి అతనికి అలసట వచ్చింది. అలసిపోయి అతను ఎద్దు మీద కూర్చున్నాడు. ఎద్దు మీద కూర్చొని కాస్త దూరం ప్రయాణం చేద్దాంలే అనుకుని, కానీ ఆ ఎద్దు మాట్లాడసాగింది. ఆ ఎద్దు ఏమంది? మేము పొలం దున్నడానికి సృష్టించబడ్డాము, నీ యొక్క భారం మోసి ప్రయాణం చేయడానికి కాదు అని ఆ ఎద్దు సమాధానం, ఆ యొక్క మాట చెప్పగానే అతను దిగిపోయాడు. ఈ మాట విన్నటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ప్రవక్త వారి వద్ద ఉన్నారో వారు ఆశ్చర్యపోతూ, ఏమిటి, ఎద్దు మాట్లాడిందా అని ప్రశ్న అడిగారు ప్రవక్త వారితో. ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అవును, ఎద్దు మాట్లాడింది, దీనిపై నా నమ్మకం ఉంది. ప్రవక్త వారు అంటున్నారు స్వయంగా. ఎందుకంటే ప్రవక్త వారికి ఏ సమాచారమైనా సరే ఏదైతే వస్తుందో అది నేరుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుండి వస్తుంది. తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, నేనే కాదు, అబూబకర్ సిద్దీక్ కూడాను, ఉమర్ రలియల్లాహు తఆలా వారు కూడాను దీనిని నమ్ముతున్నారు. వాస్తవానికి ఆ యొక్క సభలో అబూబకర్ లేడు. స్వయంగా ప్రవక్త వారు సాక్ష్యం ఇస్తున్నారు, అబూబకర్ కూడా ఈ సంఘటనను విశ్వసిస్తాడు. ఎందుకంటే ఇది అల్లాహ్ దగ్గర నుండి వచ్చినటువంటి సందేశము, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట నుండి చెప్పబడుతున్నటువంటి సందేశము. అబూబకర్ గనక ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి అనుమానము చెయ్యరు. అలాగే ఇంకో విషయం చెప్పారు ప్రవక్త వారు. ఒక వ్యక్తి తమ మేకలను ఏతుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక తోడేలు వచ్చి మేకల గుంపులో నుండి ఒక మేకను ఎత్తుకొని పోయింది. ఆ మేకలు కాసేటువంటి వ్యక్తి యజమాని పరిగెత్తుకెళ్ళి ఎలాగో అలాగా కష్టపడి మేకను విడిపించుకుని వచ్చాడు. ఆ సందర్భంలో ఆ తోడేలు అంటుంది, ఈ రోజు నువ్వు నా నుండి నీ మేకను విడిపించుకోగలిగావు, కానీ ఒకానొక కాలం రానున్నది, అంటే ప్రళయానికి ముందు ఫిత్నాలు ఎక్కువగా, ఏదైతే దౌర్జన్యాలు, హత్యలు పెరిగిపోతాయి, ఆ రోజు క్రూరత్వం ఎక్కువగా పెరిగిపోతుంది, ఆ రోజు నా నుండి మీరు తప్పించుకోలేరు అని తోడేలు చెప్పింది. ఇది కూడా విని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నారంటే, ఏంటి, తోడేలు మాట్లాడిందా? అయితే ప్రవక్త వారు అన్నారు, ఈ సంఘటన గురించి నేను ఇంకా అబూబకర్ మరియు ఉమర్ నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం. ఇది రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తమ నోటితో అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా వారి యొక్క సాక్ష్యం, వారి యొక్క ఈమాన్, వారి యొక్క విశ్వాసం యొక్క సాక్ష్యం ఇచ్చినటువంటి సంఘటన. అంతేకాదు ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో 10 సంవత్సరాలు గడిచిపోయాయి. మక్కాలో ఎవ్వరు కూడా వారి కుటుంబీకులు, వారి ఇంటి వారు ప్రవక్త వారికి సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే ప్రవక్త వారు ఏదైతే సందేశం ఇస్తున్నారో ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, సృష్టి పూజ చెయ్యకూడదు, మీరేదైతే చేస్తున్నారో అది సృష్టి పూజ ఆపివేయండి, ఎవరు కూడా నచ్చలేదు. ప్రత్యేకంగా అందులో ఎవరైతే లీడర్లు, ఎవరైతే పూజారులు, ఎవరైతే ఆరాధన చేయించే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే వారి వ్యాపారం ఆగిపోతుందని భయపడిపోయారు, ప్రవక్త గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గొప్ప అద్భుతము ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారిచే చేయడం జరిగింది. అది మేరాజ్ యొక్క యాత్ర, గగన యాత్ర. మక్కా నుండి, మక్కా మస్జిద్ హరం నుండి బైతుల్ మక్దిస్ వరకు ఇస్రా చేయించి, అక్కడి నుంచి అనగా బైతుల్ మక్దిస్ జెరూసలేంలో, పాలస్తీనాలో ఉన్నటువంటి జెరూసలేం నుండి
7 ఆకాశాల యొక్క ప్రయాణం చేయించారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గపు సవారి బురాక్ మీద. ఈ సంఘటన అంతా జరిగిపోయిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత మక్కా ప్రజలందరికీ కూడాను ప్రవక్త వారు చెప్పారు, నేను మక్కా నుండి పాలస్తీనాకు వెళ్ళాను, జెరూసలేం బైతుల్ మక్దిస్ వెళ్ళి నమాజ్ చదివాను. ప్రవక్త వారి నమాజ్ చదివించారు అక్కడ. ప్రవక్తలందరూ కూడా ఎవరైతే గతించినటువంటి వారు ఉన్నారో అల్లాహ్ వారిని బ్రతికించి మరలా పంపించారు. ఇదంతా జరిగింది. ప్రవక్త వారు బైతుల్ మక్దిస్ వెళ్ళారు. అక్కడి నుంచి 7 ఆకాశాల ప్రయాణం చేశారు. ఇదంతా విని మక్కా ముష్రికులు, మక్కా వాసులు, అవిశ్వాసులు, ప్రవక్త వారిని ఎప్పుడు కూడాను దౌర్జన్యం చేసేటువంటి వారు, ప్రవక్త వారిని ఎప్పుడు కూడాను బాధ పెట్టేటువంటి వారు, ఇప్పుడు కూడా గొప్ప అవకాశం దక్కింది వారికి. ఏంటి ప్రవక్త, ఏంటి ముహమ్మద్ నువ్వు చెబుతుంది, ఒక్క రాత్రిలోనే నువ్వు బైతుల్ మక్దిస్ పాలస్తీనాకు వెళ్ళి వచ్చేసావు, 7 ఆకాశాలు కూడాను తిరిగి వచ్చేసావు అని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వారి పని అదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అద్భుతాలు కళ్ళారా కనబడినా కూడాను ధిక్కరించడము. అయితే అందులో కొంతమంది, సరే నువ్వు మక్కా నుండి పాలస్తీనాకు వెళ్ళావు, దారిలో ఏం జరిగింది, పాలస్తీనాకు చేరుకున్న తర్వాత అక్కడ ఏం చూసావు, మస్జిద్ అక్సా ఎలా ఉంది, బైతుల్ మక్దిస్ యొక్క ప్రాంగణం ఎలాగుంది? ప్రవక్త వారికి ఏం గుర్తు రావడం లేదు. ఎందుకంటే రాత్రి ఒక కొన్ని గడియల్లో అది జరిగిపోయింది, కొన్ని సెకండ్స్ జరిగిపోయింది, ఎంతో స్పీడ్గా జరిగిపోయింది. ప్రవక్త వారికి వెంటనే గుర్తు రావడం లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చిత్తముతో, అల్లాహ్ యొక్క అద్భుతముతో ప్రవక్త వారికి కంటికి కట్టినటువంటి, ఇప్పుడే మన ముందు కళ్ళ ముందు కనబడినటువంటి విషయంగా అల్లాహ్ ప్రతి విషయం చూపించారు. బైతుల్ మక్దిస్ లో మెట్లు ఎక్కడున్నాయి, ఏ గది ఎక్కడ ఉంది, మస్జిద్ ఎలా ఉంది. అంతేకాదు ప్రవక్త వారు తెలియజేశారు, బైతుల్ మక్దిస్ నుండి అటువైపు నుండి మక్కాకు ఒక కాఫిలా, ఒక ప్రయాణికుల యొక్క సమూహం వస్తుంది, తెల్లవారు గాని అది మక్కాకు చేరుకుంటుంది. అన్ని కూడా నిజమయ్యాయి. విశ్వసించేవారు విశ్వసించారు, కానీ ఎవరైతే మూర్ఖులు, అజ్ఞానులు ఉన్నారో వారు తిరస్కరించారు. ఇదే విషయము ఒక కాఫిర్, ఒక ముష్రిక్, ఒక అవిశ్వాసి నోట నుండి హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు వేరే చోట ఉన్నారు, వారు విన్నారు. విన్న తర్వాత అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు, ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త వారి గురించి కాకుండా ఒక వ్యక్తి వచ్చి అబూబకర్తో అంటున్నారు, అబూబకర్ నిన్ను గనక ఎవరైనా వచ్చి, నేను ఒక్క రాత్రిలోనే మక్కా నుండి బైతుల్ మక్దిస్ పాలస్తీనాకు చేరాను, 7 ఆకాశాలు ప్రయాణం చేశాను అంటే నువ్వు నమ్ముతావా? అబూబకర్ అన్నారు, లేదు నేను నమ్మను. ఇదే మాట నీ ప్రవక్త ముహమ్మద్ అంటున్నారే. అప్పుడు అబూబకర్ అన్నారు, నిస్సందేహంగా నేను నమ్ముతాను, నిస్సందేహంగా నేను దీన్ని విశ్వసిస్తాను, ఇది నా ఈమాన్ అన్నారు అబూబకర్. అక్కడి నుంచి అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారికి ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరపు నుండి సిద్దీక్ అనేటువంటి బిరుదు, సిద్దీక్ అనేటువంటి లఖబ్ వారికి దక్కింది. సిద్దీక్ అంటే సత్యవంతుడు, సత్యాన్ని స్వీకరించేటువంటి వాడు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఈమాన్, వారి యొక్క అమల్ యొక్క స్థాయి ఇంతగా ఉందంటే, వారు మదీనాలో ఉన్నప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మదీనాకు చేరక ముందు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేశారు. ఆ హిజ్రత్ సందర్భంలో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు, ప్రవక్త వారితో పాటు తోడుగా ఉన్నటువంటి వారు హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు, ఇంకెవ్వరూ లేరు. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు మదీనాకు చేరుకున్న తర్వాత కూడాను రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎప్పుడు కూడా తమ కుడి వైపే కూర్చునేవారు, తమ రైట్ హ్యాండ్ గా ఉండేవారు అబూబకర్ వారు. అందుకే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ చివరి గడియల్లో, వారు వ్యాధికి గురైనప్పుడు, కాస్త నడవడం కష్టమైనప్పుడు, అమ్మ ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా వారు అన్నారు, అబూబకర్తో చెప్పండి నమాజ్ చదివించమని. అబూబకర్తో నమాజ్ చదివించమని చెప్పండి, నేను మస్జిద్కు నమాజుకు రాలేనేమో. కానీ అమ్మ ఆయిషా వారు అంటున్నారు, అబూబకర్ నమాజ్ చదివిస్తే వారు నమాజ్లో ఖురాన్ యొక్క వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు వారికి ఏడుపు వస్తుంది, వారు ఏడుస్తూ ఉంటారు, దానిలో నిమగ్నమైపోతారు. ఎందుకంటే హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఎంతో ఈమాన్ కలిగినటువంటి వారు. అయినా కూడాను ప్రవక్త వారు అంటే, లేదు అబూబకర్ని నమాజ్ చదివించమనండి. అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారు నమాజ్ చదివించడానికి నిలబడ్డారు. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాస్త బలం చేసుకొని
గదిలో నుండి మస్జిద్కు ఆనుకొని గది ఉంది, ప్రవక్త వారి యొక్క గది. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా వారి తమ సతీమణితో ఉండేటువంటి గది. బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి విషయాన్ని సహాబాలు గమనించారు. లైన్లో ఉన్నటువంటి సహాబాలు గమనించారు. కొంతమందేమో సుబ్హానల్లా అని అందిస్తూ ఉన్నారు, ప్రవక్త వారు వస్తున్నారు. కొంతమందేమో ఇలా చేయి మీద చేత్తో కొట్టి ఏదో ఒక రకంగా అబూబకర్కి చెప్పాలనుకున్నారు. దగ్గరున్న ప్రవక్త వారు రాగానే అబూబకర్ వెనక్కి జరిగిపోయి లైన్లో నిలబడి ప్రవక్త వారికి ఇమాం యొక్క పదవి ఇవ్వడానికి, అంటే ఇమాం యొక్క స్థానం ఇవ్వడానికి వెనక్కి జరుగుతున్నారు. కానీ ప్రవక్త వారు సైగ చేసిన వారిని పట్టుకొని ఆగిపోమన్నారు. ప్రవక్త వారు అక్కడే ఎక్కడైతే నమాజ్ చదవడం జరుగుతుందో అక్కడ కూర్చొని పోయారు. ఎందుకంటే నమాజ్ నిలబడి చదవలేకపోయారు, కూర్చొని పోయారు కింద. ఇంకా అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా వారిని తమ పక్కనే నిలబెట్టుకున్నారు. ప్రవక్త వారు నమాజ్ చదివిస్తున్నారు, రుకు చేస్తున్నారు, సజ్దా చేస్తున్నారు. ఇదంతా అబూబకర్ పక్కన గమనిస్తున్నారు. వారిని చూసి వెనకాల ఉన్నటువంటి వారు నమాజ్ చదువుతున్నారు. ఇవన్నీ కూడాను కొన్ని నిదర్శనలు. ప్రవక్త వారు తమ జీవితంలో కొన్ని సింబల్స్, కొన్ని సూచనలు విడిచిపెట్టి వెళ్ళారు. నేను గనక మరణిస్తే, అంటే ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గనక మరణించినట్లయితే ప్రవక్త వారి తర్వాత ముస్లిం సమాజాన్ని నడిపించేటువంటి ఒక ఖలీఫా, ఒక అమీర్, ఒక లీడర్ ఎవరైనా ఉండాలంటే వారు అబూబకర్ అనేటువంటి విషయాలు ప్రవక్త వారు సూచించారు. అదేవిధంగా ప్రవక్త వారు మరణించిన తర్వాత, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ప్రజలందరి యొక్క, ముస్లింలందరి యొక్క ఏకాభిప్రాయంతో అబూబకర్ని ఖలీఫాగా, అబూబకర్ని అమీర్గా, లీడర్గా ఎంచుకున్నారు. ఇంకా హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారు పూర్తిగా 2 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. 2 సంవత్సరాలుగా ఖలీఫాగా ఉన్నారు. దాని తర్వాత వారి యొక్క మరణం సంభవించింది. వారి తర్వాత ఖలీఫాగా, లీడర్గా, అమీర్గా వచ్చినటువంటి వారు హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు వారు. సోదర మహాశైలారా, ఇది ఒక షార్ట్ గా మీ ముందు ఉంచబడినటువంటి హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క జీవిత చరిత్ర. కానీ వాస్తవానికి వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, చదవాలంటే సమయం సరిపోదు. కానీ మనలో ప్రతి ముస్లిం కూడాను హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారి గురించి తెలుసుకోవాలి. వారి యొక్క లక్షణాలు, వారి యొక్క ఈమాన్, వారి యొక్క అమల్ ఏ విధంగా ఉండదో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ విషయాల ద్వారానే మా యొక్క ఈమాన్ అనేది పెరుగుతుంది. ఆ విషయాల ద్వారానే మాలో ఆచరణ అనేటువంటి భావన పెరుగుతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి మాట, ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు, అంటే ప్రతి వ్యక్తిని కూడా అల్లాహ్ ఉద్దేశించి అంటున్నారు, మీరు వారి ఈమాన్, అంటే సహాబా, ప్రవక్త వారి యొక్క శిష్యులు, ప్రవక్త వారితో ఉన్నటువంటి వారు అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, తర్వాత మరెంతో మంది, వారి ఈమాన్ మాదిరిగా, వారి అమల్, వారి విశ్వాసాల, వారి నమ్మకాల, వారి ఆచరణ మాదిరిగా మీరు కూడా ఉన్నట్లయితే అప్పుడే మీరు మార్గం పొందిన వారు. ఈరోజు మనకు ప్రవక్త వారి యొక్క శిష్యుల గురించి, సహాబాల గురించి ఏమి తెలియదు. కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఈమాన్, మన ఆచరణ వారి మార్గంలోనే ఉండాలి. ఖురాన్ గ్రంథం ఏదైతే అవతరించిందో వారు ఉన్నటువంటి సందర్భంలోనే అవతరించింది. ప్రవక్త వారు ఖురాన్ యొక్క వివరణ ఏదైతే ఇచ్చారో, ఖురాన్ గురించి బోధించారో సహాబాలకే బోధించారు. ప్రవక్త వారు ఏదైతే నమాజ్ నేర్పించారో, వుజూ నేర్పించారో, హజ్ నేర్పించారో అది సహాబాలకి నేర్పించారు. వారే నేర్చుకుని, వారే తెలుసుకుని, వారే ఆచరించి మా దాకా చేర్చినటువంటి గొప్ప ధార్మిక విద్వాంసులు, గొప్ప పుణ్యపురుషులు, వారి ప్రవక్త వారి తర్వాత ఇస్లాం ధర్మాన్ని ప్రపంచమంతా కూడా వ్యాపింపజేసినటువంటి గొప్ప పుణ్యపురుషులు. అల్లాహ్ తఆలా మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ సహాబాల యొక్క మార్గంలో నడిచేవారిగా చేయుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ ప్రతి సహాబీ, ప్రతి ప్రవక్త వారి యొక్క శిష్యుల గురించి తెలుసుకొని వారి యొక్క ఈమాను, వారి యొక్క అమల్ను ఒక నిదర్శనంగా చేసినటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ తఆలా మనలో ఎవరైతే అనారోగ్యాన్ని గురి ఉన్నారో అల్లాహ్ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక. ఆర్థికంగా సమస్యలు ఉన్న వారికి, అప్పుల భారాన పడి ఉన్న వారికి, సరిగా పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అల్లాహ్ వారందరి యొక్క సమస్యలకు పరిష్కారం ప్రసాదించుగాక. అల్లాహ్ మనలో ఎవరైతే ఇస్లాంకు, ఈమాన్కు దూరంగా ఉన్నారో అల్లాహ్ వారికి ఇస్లాం మరియు ఈమాన్ ప్రసాదించుగాక. సరైనటువంటి ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ ఎవరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారో అల్లాహ్ వారికి వారి యొక్క ఈమాన్కు తగినంత ప్రతిఫలం ప్రసాదించుగాక. ఆమీన్. بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جبار كريم ملك بر رؤوف رحيم ورب كريم.